తెలంగాణలో భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే శ్రీరంగంలో అడుగుపెట్టారు. ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ బిరుదు గెలుచుకుని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన అందం నటనతో మెప్పించి అగ్ర హీరోయిన్లో ఒకరికే ఎదిగారు. 1998లో మోహన్ బాబు యాక్ట్ చేసిన రాయుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో ఆమె మోహన్ బాబు కూతురుగా కనిపించి తొలి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలు లభించాయి. తెలుగులో శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. అయితే కేవలం 5 ఏళ్లలో 11 సినిమాల్లో నటించి ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. 2002లో ప్రత్యూష ఆత్మహత్య వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరణ సమయంలో ఆమె వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. ఆమె డెత్ విషయం ఇప్పటికీ చర్చకు దారితీస్తూనే ఉంటుంది. ఆమెది ఆత్మహత్య అని, అత్యాచారం కూడా జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్గా మారింది.